చేయడము. నెక్స్ట్ రెండోసారి బయటకు వచ్చినది కయ్యూను. అలా కయ్యూను తర్వాత హేబేలు తర్వాత షేతు. ఇలా ఒకే కుటుంబం నుండి ఇంతకు అంతై నూరంతలై కోట్లంతలై కోటాను కోట్ల జనాభాగా ఉన్న ఈనాటి జగమంత కుటుంబము ఒక్కనిలో నుండే బయటికి వచ్చిందనేది దేవుడు రాసిన లేఖలో మనకు బయలుపడుతుంది. చూద్దాము. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఒక అమూల్యమైన మాటను మనం గమనిద్దామండి. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనాన్ని ఒక్కసారి మనం గమనిద్దాము. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు, యావత్ భూమి మీద అంటే భూమి మొత్తం మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అని ఉందండి ఇక్కడ. అంటే జాతి అనగాల్ని మళ్ళీ మరి కుల మత భేదాలతో కూడినది అనుకోబాకండి. జాతి అంటే నల్ల జాతి, తెల్ల జాతి, పొట్టి జాతి, పొడుగు జాతి, ప్రాంతాల వారీగా ఏర్పడిన ఈ లక్షణాలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో, అమ్మ చెప్పదేమో, నాన్న చెప్పడేమో, తాత చెప్పడేమో, ఈ లోక ప్రభుత్వం చెప్పదేమో, నా బిడ్డకు నేనే చెప్పాలి అని అందరికీ కలిపి ఒకే మోడల్ శరీరాన్ని ఇచ్చాడు. ఒకే మాన్యువల్ బుక్గా బైబిల్ని దేవుడు ప్రవేశపెట్టాడు. నా బిడ్డలు నన్ను తెలుసుకోవాలని ఎంతమంది అయితే తడువులాడి కనుగొంటారో వాళ్ళందరికీ నా లేఖ ఉపయోగపడుతుందంటూ దేవుడు మన చేతిలో బైబిల్ మహాగ్రంథం పెట్టాడండి. అలాగన ఒక్క మనిషి నుండి ప్రతి మనుషులు ఆ యొక్క శరీరంలో నుండి బయటకు రావడం జరిగింది. ఇప్పుడు మనుషులందరూ కూడా ఎక్కడి నుంచి విస్తరించారో మనం ఆలోచించడానికి ప్రతి కుటుంబము సాక్ష్యం ఇస్తూనే ఉన్నది. ప్రతి జంట ఉత్పత్తి చేసే పిల్లల్ని గురించిగా మనం ఆలోచించగలిగితే ఒకళ్ళు 10 మందిని కంటే 10 మంది నుండి పెద్దవాళ్ళై ఒక్కొక్కళ్ళు 10 మందిని కంటే ఎంత ఉంటుందో లెక్కేసుకోండి. ఈ విధముగా ఉత్పత్తి కార్యక్రమం ఆనాడు ప్రారంభమై ఈనాడు ఇంకా విస్తరిస్తూనే ఉన్నది. మరి ఈ విషయాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు అంటే సొంత ఆలోచనలతో లోకమంతా చెడిపోతుంది. అలా చెడిపోతున్న లోకానికి సమాధానపరచగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగి ఉన్నవాడు. క్రీస్తును కలిగి ఉన్నవాడు అంటే క్రీస్తు అంటే మరి అభిషక్తుడు అంటే రాజు అంటే ఏలేవాడు. ఇప్పుడు ప్రపంచ జనాభాని దేవుని యొక్క మాటతో ఏలేవాడుగా ఈనాడు క్రైస్తవుడు పనిచేయాలి. అలా పని చేయాలంటే క్రైస్తవుని యొక్క హృదయంలో సర్వసత్యము ఇమిడి ఉండాలి. అలా ఉండాలండి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. క్రీస్తు ఎలాగైతే సత్యము చెప్పుచు తన జీవితాన్ని గడిపారో అలాగే క్రైస్తవుడు కూడా అలాగే సత్యము చెప్పుచు హేతు అడుగు ప్రతి వారికి సాత్వికంతో సమాధానం చెప్పాలనే మాట కూడా 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనంలో మనకు కనబడుతుంది. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం ఇచ్చుటకు ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అంటే హేతు అంటే కారణమండి. ఎవరైనా ఒక కారణం అడిగారు అంటే ఠకామని క్రైస్తవుడు సమాధానం చెప్పగలిగినంత సత్తా సాధించి ఉండాలి. ఇప్పుడు ఈ విషయంలోకి మనం వస్తే మనం పరాయి దేశంలో ఉన్నామనేది మనకు గ్రంథంలో మనకు తెలియపరచబడింది. మరి బయట వాళ్ళకి తెలియదు. సొంత దేశం అనుకుంటున్న భూమిని ఏలాలని, మరి వీరు దౌర్జన్యాలతో నింపేయాలని, మరి కుట్రలు కుతంత్రాలు చేస్తున్న వారందరికీ సమాధానం చెప్పాలంటే మరి హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట అండి. హెబ్రీ పత్రిక మనము ఒక్కసారి ఆలోచిద్దామండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాల్లో ఒక అబ్రహాము గారి గురించి లేవి గురించి దేవుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు చూడండి. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతు పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి అతని పితరుని గర్భములో ఉండెను.
ఏమండి, అబ్రహాం గారు మెల్కీసెదెకు అనే అతన్ని కలిసినప్పుడు అండి, అప్పటికి మోషే గారే బయట, ఈయన ఇస్సాకు గారే బయటికి రాలేదండి ఇంకా. అంటే అబ్రహాం గారికి ఇంకా సంతానమే కలగల. అప్పుడు లేవి గారి గురించి మాట్లాడుతూ, లేవి అబ్రహాము గర్భములో ఉండెను, ఈ ఆ దశమాంశముల లిస్టులో ఆయన్ని తీసుకుని వచ్చాడు. మెల్కీసెదెకుని అబ్రహాం గారు కలుసుకున్నప్పుడు అప్పుడు అతని గర్భంలో ఎవరున్నారంటండి? ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు గర్భంలో యాకోబు ఉన్నాడు. యాకోబు గర్భంలో 12 ఉన్నారు. ఆ 12 ఒకడు లేవి. అంటే ముని మనవని యొక్క జీవితం గురించి చెబుతూ అతను పుట్టక మునుపు ఎక్కడున్నాడో చెప్తున్నాడండి దేవుడు. మరి ఈ విషయాన్ని మనం ఆలోచించగలిగితేనండి, ఆనాడు మరి దేవుని యొక్క గర్భంలో ఉన్నాం మనం. కీర్తన గ్రంథం 91లో అంటాడు, ప్రభువా, లోకం పుట్టక మునుపు, ఈ పర్వతములు పుట్టక మునుపు, భూమిని నీవు స్థాపించక మునుపు నీవే మాకు నివాస స్థలంగా ఉన్నావు అంటారు, మోషే గారు అంటున్నారు. అంటే ఇంకా ఈ ప్రపంచమే పుట్టనప్పుడు దేవుని యొక్క గర్భంలో మనమందరం విడివిడిగా ఉన్నామంటండి. ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేసి దేవుడు ఈ ప్రపంచాన్ని కట్టి ఇందులోనికి ప్రవేశపెట్టాడు. ఇది పరాయి దేశం అని మనకు తెలియపరచడం జరిగింది. మళ్ళీ సొంత దేశానికి పరలోకం వెళ్ళాలి అంటే ఇదిగో మనం ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకోవాలి. ప్రతి గర్భాన్ని దాటుకుంటూ ఈనాడు ఇక్కడికి వచ్చాము. మరలా ఈ సంగతి మనం తెలుసుకోకుండా చనిపోతే మరి ఆ లోకానికి ఖచ్చితంగా చేరలేమండి. మళ్ళీ వెనక్కి గర్భాలు దాటుకుంటూ వెళ్ళాల్సిన పని లేదు. గర్భాలు దాటుకుంటూ మనము ఎక్కడి నుంచి వచ్చాము అంటే తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి గర్భంలో నుండి ఈ శరీరంలోనికి రాగలిగాము. అలా ఒక శరీరంలో నుండి గర్భాలు దాటుకుంటూ ఆది కాలంలో ఒక ఆదాము యొక్క గర్భము ఒక ట్రైన్ బండి అనుకోండి, చెన్నైలో బయలుదేరింది, ఢిల్లీలో అంత్యకాలం అనుకోండి, ఢిల్లీ దాకా చేరాలి. ఈ లోపు ఎవరి స్టేజీలో వాళ్ళు ఏ తరం యొక్క స్టేజీలో ఆ తరం బయటికి దిగుతూ కనుమరుగైపోతూ ఉన్నది. మరి ఇది పరాయి దేశమని, సొంత దేశం పరలోకమని, అక్కడికి చేరాలంటే హెబ్రీ 11:15 ఏమన్నాడు? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకొన్న ఎడల మరలా అక్కడికి చేరుటకు వారికి వీలు కలిగి ఉండును. అంటే మనము గనక ఈ విషయాల్ని తెలుసుకోకుండా, ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకోకుండా, ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోకుండా బ్రతికి చనిపోతే నరకము ఖాయం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము బైబిల్ మహాగ్రంథాన్ని చేతుల్లో పట్టుకొని అటు ఇటు తిరగడం కాదు, కానీ ఈ మహాగ్రంథాన్ని దేవుడిచ్చిన హృదయంలోనికి ప్రవేశపెట్టాలి. మీరే మనుషులందరూ చదువుకుంటున్న క్రీస్తు పత్రికలై ఉన్నారు అనే మాటని మనం నిజం చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు యాత్ర ఎప్పుడు ప్రారంభమైందంటే, సృష్టి ప్రారంభమైన 6వ దినమున దేవుని యొక్క గర్భంలో నుండి మనం అందరం ఒకేసారి వచ్చేసామండి. అక్కడ నుండి ప్రతి గర్భం దాటుకుంటూ ఈ తరంలో మనం నివసిస్తున్నాము. మన తరంలో నుండి, మన గర్భాల్లో నుండి బయటికి వచ్చే వాళ్ళది ఇంకో తరము. ఈ విధంగా తరాలన్నీ కూడా ఒక తరం నుండి బయటకు వచ్చినాయి. ఆ తరము దేవుని యొక్క గర్భం నుండి వచ్చినది. కాబట్టి మనమందరం పరాయి దేశంలో ఉన్నాము. సొంత దేశాన్ని వెతకటానికి నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడునూ చేరలేడని బైబిల్ మహాగ్రంథము పరలోకపు మ్యాపు పుస్తకముగా మన చేతికి అందించటము జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందామండి. మీరు గ్రహించి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాము. అందరూ ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా పరమ తండ్రి, మీరు మా మీద ఎంతో ప్రేమ పెట్టుకొని ఎన్నెన్నో ఆశలతో పరిశుద్ధ లేఖనాల గ్రంథాన్ని మా చేతిలో పెట్టారు. వేల సంవత్సరాలైనా ఇప్పటికీ అనేక మంది అమాయకులు ఈ లోకంలోనే సుఖించాలని, ఈ లోకంలోనే ఏదేదో సాధించాలని, ఇక్కడి కోసమే ఏదో చేయాలని నేరాలు ఘోరాలలో మరి ముందుకు నడుస్తున్న ఈ లోకాన్ని క్రైస్తవులమైన మేము మనమందరము కాపాడాలని మీరు ఇచ్చించి ఉన్నారు. కాబట్టి క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కడు ప్రతి విషయంలోనూ జ్ఞానాన్ని శక్తిగా కలిగి అమాయకులైన జీవితాలను కాపాడేందుకు ముందుకు నడవాలని, ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరికి తగిన మీ జ్ఞాన శక్తిని కుమ్మరిస్తారని ఎంతో ఆశతో ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
క్రీస్తు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు మనము ఒక గొప్ప విషయాన్ని మనము బైబిల్ ద్వారా గ్రహిద్దాము. బైబిల్ అనగా ఏమిటి? బైబిల్ అనగా ఏమిటి? మొదటిగా వాక్యాన్ని చదువుకుందామండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 7 నుండి 8 వచనాల వరకు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచూ వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టి వాడెక్కడైనను ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టి వారు భవిష్యత్ విషయములను రాబోవు సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలము నుండి నేను మీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేది లేదు. ఉన్నట్టుగా నేను ఎరగను. ప్రార్థన చేసుకుని వివరణ తెలుసుకుందామండి. అందరూ ఏకీపించండి. సర్వోన్నతుడు అయిన మా పరమ తండ్రి, మీ యొక్క ఉన్నతమైన మహా విలువ కలిగిన మాటలతో మీ ప్రేమను కుమ్మరిస్తున్న విధానాన్ని బట్టి క్రీస్తు పేరిట మీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాము తండ్రి. మీకు మా జీవితాన్ని ఏ విధముగా ఉపయోగించాలో నేర్పటానికి మీరు ఈరోజు యొక్క అమూల్యమైన అంశాన్ని బిడ్డల యొక్క హృదయాలలో కుమ్మరించడానికి ప్రయత్నం పడుచుండగా, ఈ ప్రయాసంలో మరి ప్రతి బిడ్డ క్షుణ్ణంగా మీ మాటల్లో శక్తిని మరి పొంది, మీ మాటల్లో ఉన్న శక్తిని పొంది, మీ యొక్క జ్ఞానాన్ని బట్టి జీవించటానికి బిడ్డలకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆది నుండి అంతం వరకు తోడుగా ఉండి, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయోత్సవంతో ప్రతి హృదయంలో ఊరేగించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ అనగా ఏమిటి అనగానే అందరూ అనుకుంటారు, బైబిల్ అంటే మా చేతిలో ఉన్నదే కదండి, బైబిల్ అంటే మాకు తెలుసు, బైబిల్ ఒక 150 రూపాయలు పెడితే వస్తుంది, 275 రూపాయలు పెడితే వస్తుంది, 500 రూపాయలు పెడితే వస్తుంది, మా చేతిలో ఉన్నది, మా దగ్గర 4 బైబిళ్ళు ఉన్నాయి అంటుంటారు. కానీ అసలు బైబిల్ అనగా ఏమిటి అని ఈ యొక్క అంశాన్ని మీరు వినగలిగితే, విన్న తర్వాత మీకు ఆశ్చర్యం వేస్తుంది. లోకంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఉన్నాయి. ప్రతి మతానికి, ప్రతి కులానికి ఒక గ్రంథము ఉన్నది. మరి దేవుడు ఒక్కడే అయితే ఏ గ్రంథం నిజమైనది? మనం పట్టుకున్నది నిజమైనదని మనం అంటున్నాము, వేరొకరు వారు పట్టుకున్నది నిజమని వారు అంటున్నారు. దేవుడు ఒక్కడే అయితే మరి దేవుడు మరి బైబిల్ని మనిషికి అందించాడా? అందిస్తే మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ దేవుడు అందించాడా? దేవుడు ఈ యొక్క పేపర్లో సిరాతో రాయబడిన ఈ బైబిల్ని దేవుడు ఇష్టపడుతున్నాడా, లేకపోతే మరి ఏమైనా ఉందా అనేది మనము గమనిద్దాము. చాలామంది బైబిల్ని తల కింద పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు. మరికొద్ది మంది చేతులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. మరికొద్ది మంది సంఖలో సంచి పెట్టుకొని అందులో బైబిల్ పెట్టుకొని ఎప్పుడు తోడుగా ఉంచుతూ ఉంటారు. చాలా మంచి భక్తి పరులు, నిజము. కానీ అందులో ఉన్న దేవుని మాటలు మాత్రం ఎప్పుడు తెలుసుకోకుండానే తిరుగుతూ ఉంటారు. దయ్యం తమ దరికి రాకుండా ఉండటానికి బైబిల్ని అవసరానికి ఉపయోగించుకుంటున్నారు. అసలు బైబిల్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. బైబిల్ అనే పదం అండి గ్రీకు పదము. అంటే బైబిల్ అనే ఇందులో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధన అయితే హెబ్రీ భాషలో వ్రాయబడింది, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. గ్రీకు భాషలో వ్రాయబడినది తెలుగులోనికి అనువాదం చేయబడినది. బైబిల్ అంటే గ్రీకు పదంలో
భావము పుస్తకము అని అర్థము. తెలుగులోనికి మారిస్తే పుస్తకము అని అర్థము. మరి దేవుడు పుస్తకము ఎప్పుడు ఇచ్చాడు, ఈ బైబిల్ గ్రంథం ఎప్పుడు ఇచ్చాడు అంటే, మరియమ్మ గర్భం నుండి పుట్టిన యేసుక్రీస్తు వారు తాను చేయవలసిన పనులన్నీ భూమి మీద చేసేసి తన మాటను సంపూర్తిగా శిష్యులకు అప్పగిస్తే శిష్యులు మరి ద్వారా రాయబడినది. అంతకు ముందల పాత నిబంధన ఉండింది. పాత నిబంధన అంటే ధర్మశాస్త్రము ఎవరి ద్వారా ఇవ్వబడింది అంటే యోహాను సువార్త 1:17. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ధర్మశాస్త్రము అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, 5టిని ధర్మశాస్త్రము అంటారు. ఈ యొక్క 5టిని బాగా ధ్యానించి ఇందులో నుండి 39 గ్రంథాలు మొత్తము, పాత నిబంధన గ్రంథంలో 39, అందులో 5 తీసి 34 గ్రంథాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించి వ్రాయబడినవి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. మొత్తానికి కలిపి ధర్మశాస్త్రము అని పేరు, ఆదికాండం నుండి మలాకి వరకు. మరి ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది. మరి మోషే కంటే ముందు తరాల్లో ఉన్న అబ్రహాము గారు విశ్వాసులందరికీ తండ్రి. మరి ఆయన కాలంలో దేవుడు బైబిల్ ఇచ్చాడా? ఆలోచించండి. ఒక కంపెనీ ఒక సెల్ ఫోను, ఒక టీవీను, ఒక కెమెరాను తయారు చేసినప్పుడు అది ఆ వస్తువు వినియోగదారుడికి అందించే లోపే తయారీ చేసినప్పుడే అది ఎలా ఉపయోగించాలో మాన్యువల్ బుక్ కూడా అందుతో ఆ యొక్క వస్తువుతో పాటు ఇవ్వటం జరుగుతుంది. మరి దేవుడు కూడా ఈ యొక్క శరీరాన్ని తయారు చేశాడు. మరి దేవుడు ఈ శరీరాన్ని తయారు చేసి మరి మానవుని యొక్క జీవితాన్ని ఎలా జీవించాలో తెలియపరచటానికి గ్రంథము కూడా ఇచ్చాడు. మరి ఒక కంపెనీ తయారు చేసిన వస్తువు మనకి ఇంటికి పంపించిన తర్వాత చాలా సమయం తర్వాత, చాలా ఏళ్ళు గడిచిన తర్వాత, లేదా చాలా నెలలు గడిచిన తర్వాత, లేదా కొన్ని రోజులు గడిచిన తర్వాత పుస్తకం మన ఇంటికి వస్తుందా? లేదు కదా. వస్తువు ఎప్పుడైతే తయారీ అయిందో అప్పుడే పుస్తకము కూడా ఆ వస్తువుతో పాటుగా రావటము అనేది క్రమము. మరి దేవుడికి తెలివి లేదంటారా? మరి దేవుడు ఈ శరీరాన్ని తయారు చేసినప్పుడు మరి ఈ యొక్క బైబిల్ ఇవ్వలేదా? పాత నిబంధన గ్రంథము మోషే ద్వారా ఇవ్వబడింది. మోషే కంటే ముందల 430 సంవత్సరాల మునుపు అబ్రహాం గారు ఉన్నారు. మరి అబ్రహాం గారి కాలంలో ఈ యొక్క మనం చేతిలో పట్టుకున్న ఈ బైబిల్ ఉందా? ఆలోచించండి. మనము చేతిలో పట్టుకున్న ఈ బైబిల్ అబ్రహాము గారి కాలంలో ఉన్నదా? ఈ బైబిల్ అయితే లేదు. కానీ దేవుడిచ్చిన బైబిల్ అయితే ఉందండి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలండి. అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పునదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము అంటే అబ్రహాము గారి కాలము తర్వాత 430 సంవత్సరాల తర్వాత మోషే ద్వారా ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చినట్లుగా మనకు పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడిన మాట ఎందుకు మనము చదువుకున్నాము. ఇప్పుడు అబ్రహాము గారి కాలంలో దేవుడు అబ్రహాము గారికి తన నిబంధన ఇవ్వలేదా? ఆలోచించండి. మరి దేవుడు చూడండి, చాలా బాగా ఆలోచించండి ఈ మాట. తర్వాత 18వ వచనం కూడా చూడండి. ఆ స్వాస్థము ధర్మశాస్త్ర మూలంగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను. అంటే ఆ అబ్రహాము గారికి కూడా దేవుడు తన నిబంధనను ఇచ్చానంటున్నాడు.
తన మాటను ఇచ్చానంటున్నాడండి. అలాగనే మరి ఇంతకు ముందల ఉన్న కాలంలో నోవాహు గారి కాలంలో మరి నిబంధనను దేవుడు ఇచ్చాడా? ఆలోచించండి. ఆదికాండము 9వ అధ్యాయంలో మరి ఒక మంచి మాట అండి. భూమి మీద ఉన్న సమస్తాన్ని దేవుడు తుడిచిపెట్టేశాడు జలప్రవాహం ద్వారా. తర్వాత నోవాహుతో దేవుడు ఏమని మాట్లాడుతున్నారు అనేది మనము చూడాలి. 9వ అధ్యాయము 17వ వచనము. దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. అంటే తన నిబంధనను నోవాహుకు కూడా ఇవ్వటం జరిగింది. అలాగనే ఆది మానవునికి దేవుడు తన నిబంధనను ఇచ్చాడా? ఆ రోజే దేవుడు తన నిబంధనను ఇచ్చానంటున్నాడు. చూడండి, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనము. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. అంటే బాగా ఆలోచించండి, మాట మళ్ళా చదువుతున్నాను. ఆదాము నిబంధన మీరినట్లు అంటే దేవుడు ఆదాముకు కూడా నిబంధనను ఇచ్చానని మాట్లాడుతున్నారండి. వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని మీరిన వారి గురించి మాట్లాడుతూ ఆనాడు ఆదాము ఎలా అయితే నా నిబంధనను మీరాడో అలాగే వీరు కూడా నా నిబంధనను మీరారు, విశ్వాసఘాతకులయ్యారు అంటున్నాడు. అంటే దేవుడు ఆదాముకు కూడా బైబిల్ ఇచ్చినట్లుగా చెప్పబడుతుంది దేవుని మాట. అంటే బైబిల్ ఏంటి అనేది ఇంకా క్షుణ్ణంగా మనం ఆలోచించగలిగితేనండి, మనిషి తయారు చేసిన ఈ పుస్తకము కాదు, మనిషి తయారు చేసిన వ్రాత కాదు. దేవుడు మనిషిని తయారు చేసి ఈ మనిషిలోనే తన వ్రాతను రాయటము జరిగిందండి. ఈ మాటనే పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముని ప్రేరణతో దేవుడు మాటలాడిస్తున్న మాటను మనం ఒక్కసారి చూద్దాము. కొరంథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, అపుస్తలుడైన పౌలు గారు కొరంథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 1 నుండి 3 వరకు ఏమని మాట్లాడుతున్నారో చూద్దాము. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మనం అనుకుంటున్న ఈ పత్రికలు మీకు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి. బాగా ఆలోచించండి మాటని. దేవుడు రాశాడంట. ఎక్కడ రాశాడు? అపొస్తలుల యొక్క హృదయములలో రాశాడంటండి. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచు ఉన్న మా పత్రిక మీరే కారా? అంటే దేవుడు ఈ శరీరాన్ని తయారు చేశాడు, ఈ శరీరంలో హృదయాన్ని ఏర్పాటు చేశాడు, ఆ హృదయములో తన మాటను వ్రాయటము జరిగింది. ఆనాడు ఆదాముకు కూడా దేవుడు హృదయములో తన మాటను వ్రాయటం జరిగిందండి. పరిశుద్ధ గ్రంథము అంటే దేవుని మాటతో నిండి ఉన్న గ్రంథము, పరిశుద్ధ హృదయము ఆనాడు ఆదాము కలిగి ఉన్నాడు. పండు తినక మునుపు హవ్వమ్మతో వచ్చి దయ్యము, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనను దేవుడు తినకూడదని మీతో చెప్పేనా అని అడిగినప్పుడు హవ్వమ్మ ఏమని మాట్లాడిందండి?